ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఆర్థికపరమైన అభివృద్ధి అనే అంశంలో మనం చాలా రోజులుగా ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నియమం బైబిల్లో ఉంది. అది ఇప్పుడు ఉంటే చాలా బాగుండేది. ఏంటంటే ఎటువంటి అప్పు అయినా సరే 7 సంవత్సరాలకి మించి ఉండకూడదనమాట. 7 సంవత్సరాలు ఆ వ్యక్తి తీర్చలేనట్లయితే ఆటోమేటిక్గా 7 సంవత్సరాల తర్వాత ఆ అప్పు అంతా కూడా రుణమాఫీ. చూడండి, రైతులకు రుణమాఫీ అని చెప్పేసి ప్రభుత్వం ఒక రూల్ని తీసుకొస్తుంది కదా. మేము నెగ్గామంటే రుణమాఫీ చేస్తాం అని చెప్పి ప్రభుత్వం రాకముందు, ఎలక్షన్లో నెగ్గక ముందు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు కదా. అది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన నియమ నిబంధన మనం చూసినట్లయితే 7 ఏండ్ల రుణ విముక్తి సూత్రం ఏంటంటే 7 సంవత్సరాలకి ఖచ్చితంగా రుణం నుంచి విడుదల, విముక్తి పొందాలి. ఎలాగో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ప్రతి 7వ సంవత్సరము చివరి యందు నీవు రుణ విడుదల చేయవలను. అప్పు ఇచ్చిన ప్రతి వాడును తన పొరుగు వానికి చేసిన అప్పును విడిచిపెట్టవలను. అబ్బో, ఈ రూల్ ఉంటే భలే ఉంటుందండి. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నాం, ఈఎంఐ బిల్లులు కట్టలేకపోతున్నాం. ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా దీన్ని మేము చేస్తూనే ఉన్నాం కానీ బయటపడలేకపోతున్నాం. ఎంత కట్టినా కానీ దాని నుంచి విడుదల పొందలేకపోతున్నామని మీలో చాలామంది అంటారు. మరి ఏం చేయాలి అని చూసినట్లయితే ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైన నియమాన్ని పెట్టాడు. అప్పుడు పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండంలో మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో మనం చదివినట్లయితే, దేవుడు మోసే ద్వారా రాయించినటువంటి ధర్మశాస్త్రం అంటే పంచకాండాల్లో ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క సూత్రాన్ని మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఏమని ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రతి 7వ సంవత్సరము చివరి యందు, అంటే కంప్లీట్గా 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇంకా 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో, 7 సంవత్సరాలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, జాగ్రత్తగా గమనించాలి. 7 సంవత్సరాలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ లోపల వాళ్ళ సామర్థ్యం ఉండి తీర్చగలిగినట్లయితే తీర్చేస్తే విడుదల. లేదంటే 7 సంవత్సరాల తర్వాత ఏం చేయాలో ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో. ఇప్పుడు ఈ చట్టం ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది చాలామందికి. అయితే ఏంటంటే దీని ప్రకారం ప్రతి 7వ సంవత్సరంలో అప్పులన్నిటినీ రద్దు చేయాలి. ప్రతి 7వ సంవత్సరంలో అప్పులన్నిటిని రద్దు చేయాలి. వావ్, ఎంత అద్భుతమైన ఏమంటారు దాన్ని, చట్టం అండి. చాలా బాగుంది చట్టం. ఏ యొక్క ప్రభుత్వం చేయట్లేదే, చేసిన కానీ ఏదో రైతులకనో డోక్రాలకనో వాళ్ళకి ఎవరికో చేస్తుంది కానీ అందరికీ ఇలాంటి రూల్ అప్లై చేయట్లేదు కదా. నిజంగా ఈ యొక్క రూల్ అప్లై అయినట్లయితే ఎంతమంది ఎన్ని సమస్యల నుంచి విడుదల పొందుకుంటారు. కొంతమంది దీన్ని ఆసరాగా చేసుకుని కూడా ఇప్పుడు కృప ఉంటుంది. నువ్వు ఏ విషయంలో చేసినా కానీ దేవుని గ్రేస్ నేను ఏం చేస్తుందంటే, నువ్వు క్షమించబట్టకు యోగ్యుడు కాదు కానీ నేను క్షమించింది అలాగని చెప్పి తప్పులు చేసుకుంటా పోవటానికి గ్రేస్ అనేటువంటి లైసెన్స్ కాదు. కృప నీకు లైసెన్స్ కాదు. ఏంటన్నారా? తప్పులు చేసుకుంటా పోవడానికి కృప నీకు లైసెన్స్ కాదు. నీ పరిశుద్ధతను ఇంకా పెంచుకుంటూ పోవాలి. ఐశ్వర్యం పెంచుకోవడం కాదు, పరిశుద్ధతను పెంచుకోవాలి. అంటే ఏం చేయాలి? ప్రభు నియమాలను పాటించుకుంటూ ప్రభుకు దగ్గరగా జీవించుకుంటూ వెళ్ళినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. అయితే సమాజంలో పేదరికం శాశ్వతంగా ఉండిపోకుండా ప్రజలు మళ్ళీ ఆర్థికంగా కోలుకోవడానికి, అంటే ఫైనాన్షియల్ రిబూట్ సిస్టమ్. చూడండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినందుకు రిబూట్ చేస్తాం. మొబైల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినందుకు రిబూట్ చేస్తాం, రీస్టార్ట్ చేస్తుంటాం కదా. అప్పుడేమవుతుంది, దాంట్లో అనవసరమైన అన్నీ కూడా పోయి మళ్ళీ కొత్తగా రీస్టార్ట్. మొబైల్ మనం ఏం చేస్తాం, ఫ్యాక్టరీ రీసెట్ అని లేకపోతే మొత్తం ఫార్మేట్ అనేది కొడుతుంటాం కదా. అప్పుడు ఏమవుతుంది, అనవసరమైన అన్నీ పోయి మళ్ళీ కొత్తగా తయారవుతుంది. రిఫ్రెష్, కొత్తగా స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్లో రిఫ్రెష్ బటన్ ఉంటుంది చూడండి, రిబూట్. ఈ రిబూట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ రిబూట్, దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఈ యొక్క ఫైనాన్షియల్ రిబూట్ అంటే ఏంటంటే ఆర్థికంగా కోలుకోవడానికి ప్రజలంతా కూడా మరి దేవుడి యొక్క సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ఒక సమయవధిలోకి అప్పు అనేటువంటిది ఏ మనిషికి ఉండదన్నమాట. 7 సంవత్సరాల చివరికి వచ్చేసింది అనుకోండి, 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 7వ సంవత్సరం ఫైనల్ అయిపోయింది అన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అంతవరకు అప్పుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా 7 సంవత్సరం అయిపోయింది, 8వ సంవత్సరం స్టార్ట్ అయ్యేందుకు ఏమవుతుందంటే ఎవరికి అప్పులు ఉండవు, అంత ఈక్వల్ అయిపోతుంది. అర్థమైంది కదా, సమానం అయిపోతారు. ఎంత అద్భుతమైన రూల్ అండి పాత నిబంధనలోను. నిజంగా ఇటువంటి రూల్ ఇప్పుడు ఉన్నట్లయితే చాలామంది అప్పు చేసి 7 సంవత్సరాలకు తీర్చకుండా ఉండేసేస్తే తీరిపోతుంది అన్నట్టు కొంతమంది అనుకుంటారు. నో, ప్రతిదానికి రూల్స్ ఉంటాయి. మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంటారు ఫ్లెక్సీ లాట్లో చూసినట్లయితే, ఈ 29 రూపాయలు కడితే నెలంతా ఫ్రీ అంటాడు, కానీ కింద స్టార్ ఉంటుంది అనమాట. కింద స్టార్ ఉంటుంది. అన్లిమిటెడ్ నెట్ అంటాడు, కానీ కింద స్టార్ ఉంటుంది. అంటే ఏంటి, రోజుకి 1 GB మాత్రమే అన్లిమిటెడ్. తర్వాత వస్తుంది, కానీ 1 GB వరకు మాత్రం ఒక స్పీడ్ వస్తుంది, తర్వాత వేరే స్పీడ్ వస్తుంది. కానీ అదే స్పీడ్ మీకు రావాలంటే మళ్ళీ ఇంత చేయాలి అంటుంటాడు. ఉంటాయి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట అక్కడ. ఇక్కడ దేవుడు చూసినట్లయితే అక్కడ అన్కండిషన్ దేవుడు, మన దేవుడు అగాపే లవ్ చూపిస్తాడు, అన్కండిషనల్ లవ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా ఒక రిబూట్ రావాలి. ఫైనాన్షియల్ రిబూట్ రావాలి అంటే ఖచ్చితంగా పేదవాళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ పేదరికంలోనే శాశ్వతంగా ఉండిపోవటం, అదే అప్పులో శాశ్వతంగా ఉండిపోవటం, అదే సమస్యలో శాశ్వతంగా ఉండిపోవటం దేవుని ఉద్దేశం కాదు. అంటే ఇక్కడ 7 ఏండ్లు, 7 అనేటువంటిది పరిపూర్ణతకు సాదృశ్యం, 7 అనేటువంటిది సంపూర్ణతకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ అద్భుతమైన సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సృష్టిలో మనం చూసినట్లయితే 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు. 7వ రోజు లెక్కలేదనుకోవద్దు, రెస్ట్తో కలిపి 7 రోజులు పరిపూర్ణమైందప్పుడు. నువ్వు ఎంత పని చేసినా కానీ రెస్ట్ లేకపోతే అది పరిపూర్ణం కాదు. వింటున్నారా? ధనము సంపాదించ ప్రయాసపడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడని రెక్కలు ధరించి ఎగిరిపోనని బైబిల్ గ్రంథం మనం చదువుకున్నాం. కాబట్టి రెస్ట్ అనేటువంటిది ఉండదు. రెస్ట్లెస్ అయిపోతారు చాలామంది. ఎంత రెస్ట్లెస్గా పనిచేసినా కానీ కొంతమంది అభివృద్ధి చెందరు, ఏ విధమైన ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతుంటారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు, గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అసలు యేసయ్య నా పట్ల ఏం ఉద్దేశం కలిగినాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు అప్పులో ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. సంపూర్ణత, 7వ సంవత్సరం వచ్చేసరికి విడుదల, 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 విమోచన, కంప్లీట్, క్లియర్. కాబట్టి ఈ రోజున ఇదే నీ 7వ సంవత్సరం చివరి రోజు అవ్వచ్చు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు పదే చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వలను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పుల వాడు దానికి గడువు ఇయ్యవలను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన సత్యం ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, చూసారా? థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీకు విడుదల, ఇదే సమయంలో నీకు విడుదల. అలా చెప్తారులే బ్రదర్ మెసేజ్లోను. ఎస్, నువ్వు అదే అలాగే చెప్తారులే మెసేజ్ అని క్యాజువల్గా, యూజువల్గా నువ్వు తీసుకుంటే నీ జీవితంలో ఎప్పుడు అలాగుంటావు. మరేం చేయాలి? ఎస్, నిజమే, ఐఎమ్ బిలీవింగ్. ఇదే నా జీవితంలో అప్పుకు చివరి రోజు, ఇదే నా జీవితంలో నా సమస్యకు చివరి రోజు. ఇక్కడితో నా సమస్యను సమాధి చేస్తున్నాను, నా అప్పు నుంచి నేను బయటపడుతున్నాను, నా యొక్క బంధకాల నుంచి నేను బయటపడుతున్నాను. నా యేసయ్య విమోచించేశాడు, విడిపించేశాడు. ఈ రోజు నా జీవితంలో 7వ సంవత్సరం చివరి రోజు. ఆమేన్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అని నమ్మిన వారు ఖచ్చితంగా బయటపడతారు. నేను కూడా అప్పులు ఇరుక్కున్న వ్యక్తినే, నేను కూడా అప్పుల సమస్యలు అనిపించేవాడినే, నేను కూడా అప్పుల నిందలు భరించినటువంటి వాడినే. నాకు ఆ బాధ తెలియదని అనుకోవద్దు. కానీ యేసయ్య ద్వారా విడిపించబడ్డాను, యేసయ్యను బట్టి విడిపించబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య కృపచేత నేను విడిపించబడ్డాను. మరలా అప్పు జోలికి వెళ్ళలేదు. తప్పు చేయటం తప్పు కాదు, కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవటం, ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ తప్పును చేయకుండా ఉండాలి.
అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చినటువంటి పాపాత్మురాలైన, అది వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీ, ఆ రోజుల్లో వ్యభిచారంతో అంటే ఒక పురుషుడితో స్త్రీ మరి దొరికిందంటే పురుషుడి పరిస్థితి ఏంటో మనకు తెలియదు అప్పుడు కూడా. చూడండి, యేసుప్రభు టైంలో కూడా పురుషుని ఏం చేయలేదు, స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. చూసారా, స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు వారు క్షమించి విడిచిపెట్టి ఒక మాట, అమ్మ ఇక ఎన్నడూ పాపం చేయకు, నీ తప్పిదాన్ని నేను క్షమించాను, నీ అప్పుని నేను విడిపించాను, నీ బంధకాల నుంచి నేను బయటపడేలా చేస్తాను, కానీ మరలా ఎప్పుడు ఆ తప్పు చేయకు, మరలా ఎప్పుడు ఆ అప్పు చేయకు. చాలామంది చెప్తారు, అన్న ఈ అప్పు తీరిపోయిందంటే మళ్ళీ జీవితంలో అప్పు జోలికి వెళ్ళను, బ్రదర్ ఈ అప్పు నుంచి బయటపడ్డానంటే మళ్ళీ జీవితంలో అప్పు జోలికి వెళ్ళను. నిజమేనా? దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆకాశాన్ని జానతో కొలిశాడు. గుర్తుపెట్టుకో, ఆకాశాన్ని జానతో కొలిసిన ఆయనకి నీ అప్పు ఎంత, నీ ఈఎంఐ ఎంత, నీ లోన్ ఎంత, నీ సమస్య ఎంత అని గ్రహించలేకపోతున్నాం కాబట్టి అది మనకి పెద్దగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ బొటనీలతో దగ్గర పెట్టుకున్నాను, కన్ను దగ్గర పెట్టుకుంటే ఏం కనిపించదు, ఇదే ప్రపంచంలో కనిపిస్తుంది. పెద్దదైపోయింది, చిన్నదే ఇది. ఆఫ్టర్ ఆల్ బటన్ వేలంత చిన్నదే, కానీ అది నీకు దగ్గర అయిపోయి కొలిది, బాగా జూమ్ చేసి దగ్గర పెట్టుకుని కొలిది నీకు అది తప్ప ఇది కనపడదు. అలాగే చాలామంది సమస్యను దగ్గరగా చూస్తారు, సమస్యలోకి వెళ్ళి ఆలోచిస్తారు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, బ్రదర్ 10,000 రూపాయలు అప్పు ఉంది, తీర్చలేకపోతున్నాను ఎన్నో సంవత్సరాలుగా. చూసారా, 10,000 రూపాయలు చాలా పెద్ద అప్పులాగా వాళ్ళకి. అవును, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ను బట్టి వాళ్ళన్న స్థితిని బట్టి చాలా 10 కోట్లు 100 కోట్లు సమానంగా ఉంటుంది. వాళ్ళు తీర్చలేకపోతుంటారు, ఎందుకంటే దాన్ని సమస్యను దగ్గరగా చూస్తారు, పదే ఆలోచిస్తారు. నిద్రపోయినదే, లేచినదే, కూర్చున్నదే, తింటున్నప్పుడు అదే, ఎవరితో మాట్లాడుతున్నా కూడా మైండ్లో తిరుగుతుంటుంది. అంటే అప్పు నిన్ను ఆవరించేసింది, అప్పు నిన్ను బంధించేసింది, అప్పు నిన్ను కమ్మేసింది మేఘంలాగాను. కాబట్టి దాని గురించి ఆలోచించి వాళ్ళు ఇప్పుడు బయటపడరు. మరి ఎలా బయటపడతారంట? మొదటి సమయంలో 2:30 అద్భుతమైన సత్యం ఉంది. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. దేవుని కనపరచు. యేసయ్య నువ్వు శక్తిమంతుడు, ఆకాశ మహాకాశం పట్టజాలం దేవుడు, ఆకాశాన్ని జ్ఞానంతో కొలిసినటువంటి దేవుడు. ఐ యామ్ యువర్ చైల్డ్. నేను యేసయ్య నీ బిడ్డను కదా యేసయ్య అంటే ఏం చేస్తాడు దేవుడు? దేవుని కనపరిచిందే నేను అప్పులో ఉండు, రోగంలో ఉండు అని అంటాడా? నో, నువ్వు రోగంలో ఉండకూడదనే ఆయన వచ్చి దెబ్బలు తినేశాడు. నువ్వు అప్పులో ఉండకూడదని ఆయన ధనవంతుడైండు, దరిద్రిగా ఈ లోకానికి వచ్చాడు. నీకున్న ప్రతి సమస్యకు ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చేశాడు. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు నీకు వెల చెల్లించేశాడు. మళ్ళీ ఇంకా నువ్వు ఎందుకని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నావు? చాలా ఆచారాల్లో వెళ్తుంటుంటారు చాలామంది. ప్రతిసారి ప్రభువాలు తీసుకుంటారు. పాపిని ఎన్నిసార్లు పాపని అంటావు నువ్వు? యేసు రక్తం కడిగిన తర్వాత మళ్ళీ నువ్వు పాపి ఎలాగవుతావు? ఆ పాపం చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకోవాలి నువ్వు. చేయటం తప్పు, రిపెండెన్స్ చేయటం తప్పు, తప్పు చేయడం మళ్ళీ కానవుతాయి. ఎంతిది? కుక్కతో ఒక వంకర అన్నట్టుగా నువ్వు తప్పు చేయటం మళ్ళీ సరే తప్పు చేయటం. కాబట్టి ఒక్కసారే దేవుడు ఏం చేశారంట? అప్పుడు ఏం చేసేవారు? తప్పు చేయడం పావురం, తప్పు చేయడం గొర్రెపిల్ల, తప్పు చేయడం, ఇలాగా ఏదో ఒకటి అర్పిస్తాం చేయడం రొటీన్ అయిపోయింది. అలా కాదు, ఈసారి అలా కాదు, అంత మాట బలి అర్పించడం కాదు, ఒక్కసారే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డావు, ఒక్కసారి బయటపడ్డావు, మళ్ళీ ఇరుక్కోకూడదు. అప్పుల సమస్య నుంచి ఒక్కసారి నువ్వు బయటపడ్డావు అంటే మళ్ళీ ఇరుక్కోకూడదు. నేనంత ధైర్యంగా ఎలా చెప్తున్నాను తెలుసా? 16 సంవత్సరాలైంది నేను రూపాయి అప్పు చేసి, 16 సంవత్సరాలైంది నేను అప్పు చేయకుండా జీవిస్తూ ఉన్నాను. అంటే నాకు ఆర్థిక సమస్యలు రాలేదా? ఫైనాన్షియల్ క్రిటికల్ పొజిషన్ రాలేదా? జీవమా మరణమా తెలుసుకునే పరిస్థితులు రాలేదా? తినటానికి లేని పరిస్థితి రాలేదా? వచ్చాయి. ఏది వచ్చినా కానీ అప్పును మాత్రం నా దగ్గరికి రానివ్వలేదు. అప్పు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? ఉంటారు. ఎంత ప్రేమగా ఇస్తారో అంత కఠినంగా లాగుతారు, మళ్ళీ అంత కఠినంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు నాకు వద్దు. అప్పు కాన్సెప్ట్ నా జీవితంలో వద్దు. అది అసలు ఆలోచించరు ఎవరు కూడాను. అప్పు చేసి బాధపడతారు కానీ అసలు అప్పు చేయకుండా ఉండాలి. రోగం వచ్చిన తర్వాత బాగుపడటం కాదు, రోగం వచ్చిన తర్వాత స్వస్థత కోసం ఎదురు చూడటం కాదు, అసలు రోగం రాకుండానే ఉండటం గ్రేట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుని రెడీగా పెట్టుకోవడం కాదు,
మీ నమ్మరు ప్రియులారా, ఇప్పటికీ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఉండటం తప్ప అని నేను అంటలేదు. ఇప్పటికి నేను ఎప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోలేదు, చేయించుకోవడం నేను తప్పు అని అంటలేదు. చూడండి, ఒక బైక్ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళామనుకోండి, మంచిగా నడుస్తుంటుంది. ఒక్కసారి సర్వీస్ కనిస్తే సర్వీస్ చేస్తా ఏమంటారు తెలుసా, అన్న బ్రేక్ లైనర్లు అడిగిపోయినాయి, బ్రేక్ పోయింది, లైట్ పోయింది, లోపల ఈ పోర్ట్ అరిగిపోయింది, ప్లగ్ అరిగిపోయింది. నేను మొన్న బైక్ సర్వీస్కి ఇచ్చానమాట. ప్లగ్ ఇలా తీస్తాడు, క్లీన్ చేయండి, తీస్తే అన్న ఇది పని చేయట్లేదు అన్నాడు. సరే మరి వెయ్యి, చూసారా. ఆ వెనకాల తిప్పితే అన్న బ్రేక్ లైనర్లు పోయినాయి అన్నారు. మరి సరే వెయ్యి. అదే పోయి మనం తీసుకెళ్ళకుండా వెళ్తే అది నడుస్తూనే ఉంటుంది. చూసారా, వింటున్నారా? అలాగా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ముందుకెళ్తామో, లోపం వచ్చినా దేవుడు దాన్ని సరి చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. అంటే నువ్వు మెడిసిన్ వేసుకుంటున్నావు ప్రతిరోజును. దేవుని మాటలో జీవం ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఏం చేసిందంట? బ్రతికించిందా? నువ్వు బ్రతుకుతున్నావా? వాక్యం ద్వారా బ్రతుకుతున్నావా? వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నావా? చాలామంది ఎవరన్నా హెల్ప్ చేస్తారు, వాళ్ళే దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళే దేవుళ్ళు అయిపోతుంటారు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే కారణం ఆయన, ఈరోజు నా జీవితంలో ఉందంటే కారణం ఆయన. నాకు కూడా చాలామంది మెసేజ్లు పెడతారు, బ్రదర్ ఈరోజు మేము బ్రతుకున్నామంటే మీరు చెప్పిన మెసేజ్, అంటే నేను కాదు కారణం. నేను చెప్పిన మెసేజ్ ఏంటి? వాక్యం. అంటే వాక్యం కారణం, ఇండైరెక్ట్ కారణం, మనమేం కాదు. ఎందుకంటే ఒక మనుషుడు ఏం చేయగలుగుతాడు? తెల్ల వెంట్రుక నల్ల వెంట్రుక చేయగలుగుతాడు, రంగేసి కాదు, మామూలుగా చేయలేడు. హైట్ ఏమైనా పెంచగలుగుతాడా? హై హీల్ చేసుకుని కాదు, మామూలుగా అవ్వదు. అదే అడుగుతున్నాడు దేవుడు, నీ హైట్ ఏమైనా ఒక మూర పెంచుకోగలుగుతావా? అవ్వదు. మరి ఎందుకు నువ్వు రేపటి నుంచి ఎందుకు చింతిస్తూ ఉన్నావు? ప్రియులారా, నేను గమనించింది ఏంటంటే, అనేక మంది సమస్యను బట్టి బాధపడే కంటే ఆ సమస్యలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమంటారో, ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఎదుటి వారు ఏమంటారో అనేటువంటి బాధ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వింటున్నారా? చాలామంది పైకి చాలా హ్యాపీగా గొప్పగా ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ అంతరంగంలో ఇంటిలో లోపల ఎంతో గందరగోళం, గజిబిజి, బాధ, సమస్య ఉంటుంది. మనిషిని అత్యంత కృంగదీసేటువంటి సమస్య ఏంటంటే ఫైనాన్షియల్, ఆర్థికపరమైన సమస్య. ఆర్థికపరమైనటువంటి సమస్య మనిషిని అత్యంత భయంకరంగా కృంగదీస్తుంది కదా. ఇప్పుడు ఎవరు తినడానికి తిండి లేదు అంటే అర్థం ఏంటి? ఫైనాన్షియల్గా వాళ్ళు సరైనటువంటి స్టేబుల్ లేదు. వాళ్ళకు ఒక అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ స్టేటస్ లేదు. చూసారా? ఇప్పుడు చక్కగా ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టాలంటే ఫైనాన్షియల్ స్టేటస్ లేనప్పుడు పెట్టలేం కదా. ప్రతి దానికి కూడా ఏంటంటే అలాగని చెప్పి ధనం మీద ఆధారపడాలా? ఇక్కడ మనం చూద్దాం, కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అత్యవసర కాలం వచ్చింది, పరిస్థితి ఏంటి? చాలా నీడ్ వచ్చింది, చాలా ఎమర్జెన్సీ వచ్చింది, ఏం చేయాలి? ఎలా చేయాలి అని ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి సేవింగ్ అండ్ బడ్జెటింగ్ అంటే అర్థం ఏంటంటే అత్యవసర కాలం కొరకు నిల్వ చేయటం. చాలా అద్భుతమైన విషయాలు బైబిల్ మనకు సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6:6-8 మీరు చదివినట్లయితే, సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. చీమ, ఇంత చిన్న చీమకు 6 కాళ్ళు ఎందుకంటారు? ఇంత చిన్న చీమకు 6 కాళ్ళు ఎందుకు? చీమకు 6 కాళ్ళు ఉంటాయి ఎందుకు? అసలేనన్నీ ఎందుకు ఆలోచించారు ఎప్పుడన్నాను? అంత చిన్న చీమకు 6 కాళ్ళు ఎందుకంటారో అవసరం అంటారా? గమనించాలి ప్రియులారా. అందుకే దేవుడు ఏమన్నాడు? సోమరి చీమ దగ్గరికి వెళ్ళు, అనుతో ఎక్కడో పడుతుంది, దానికి ఏంటంటే ఎంత ముందు జాగ్రత్త ఉన్న చూడు. చీమల యొద్దకు వెళ్ళుము, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకును. ఆమేన్. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులారా,
భవిష్యత్తు కోసం లేదా కష్టకాలం కోసం పొదుపు చేయడం జ్ఞానానికి సంకేతం అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఉన్నదే తెలుగులో ఒక సామెత ఉంటుంది, కుంచుడుంటే కుడిగొప్పు అడ్డుడుంటే ఎడంకొప్పు అని చెప్పేసి ఏదో సామెత ఉంటుంది. ఇంకొకరికి మింగటానికి మెతికి లేకపోయినా మీసాలకు శంపంగును రాస్తారంట ఒక ఆయన. ఇలా చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నది ఇంత, చూపించుకునేది ఇంత. ఎందుకంట నువ్వు ఇల్లు కట్టుకునే సామర్థ్యం నీ దగ్గర లేదు. దేవుని మహాకృపను బట్టి ఏదో సహాయం వచ్చింది ప్రభుత్వం నుంచో పక్క నుంచో ఏదో అంటే ఒక చిన్నది ఇల్లు మళ్ళీ కడతామేంటి అని నీ దగ్గర ఉన్న 10 లక్షలతో ఇల్లు కట్టుకోవడం మానేసి 25 లక్షలు ఇల్లు కట్టావు. అంటే 15 లక్షలు అప్పు చేసావు. నువ్వు దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ అప్పు చేసావు. ఎక్కడి నుంచి తీరుతావు? ఎలా తీరుస్తావు? నీకు వచ్చే ఇన్కమ్ చూస్తే రొటీన్ అవుతుంది, సరిపోతుంది అంతే. కానీ ఇప్పుడు అప్పు తీర్చలేవు. అప్పుకప్పు వడ్డీ పెరిగిపోయి ఏమవుతుంది? ఇల్లు కాస్త 10 లక్షలతో కట్టుకోవాల్సింది 25 లక్షలు పెట్టి కట్టావు. అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే 15 లక్షలు అప్పు చేసావు కదా. ఇప్పుడు ఏం చేస్తావు? 25 లక్షల ఇల్లుని ఆ 15 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత? 5 లక్షలు పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు 25 లక్షలు ఇల్లు 20 లక్షలకు అమ్మేస్తావు. అంటే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంతకని ఉన్న 10,000ని పోగొట్టుకున్నావు, నీడ లేకుండా చేసుకున్నావు. ఏంటి ఆ నిర్ణయం ఏంటి అసలని? ఇదే ప్రియులారా చాలామంది చేసే పెద్ద పొరపాటు. ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. కొండ 4 మంది వేస్తే ఉన్న 4 ఊడిందంట. అలా చాలామంది ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న బడ్జెట్ వేసుకోవాలి. ముందు బడ్జెట్ వేసుకోవాలి. బడ్జెట్ దేవుడి చేతుడు ఒక గోపురం కట్టేవాడు కూర్చొని తగలబడి ఆలోచించారు కదా. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఆ ప్రాజెక్ట్కి ఎంత అవుతుంది, నువ్వు దాన్ని ఎలా చేయగలుగుతావు, ఎలా చేయగలిగిన సామర్థ్యం ఉందా లేదా? ఈ బడ్జెటింగ్ వేసుకోకుండా, ఈ ప్లానింగ్ లేకుండా నేను అది చేసేస్తానని చెప్పేసి నువ్వు ముందుకు వెళ్ళిపోయి హంగామాగా చేసేస్తావు అనుకో, అప్పుల పాలైపోతుంటుంటారు. అప్పుల పాలయ్యావా, తిప్పల పడుతున్నావా, నిన్నేనయ్యో ఏసయ్యా పిలిచినాడు, వడ్డీలకు తిప్పినోడ వర్రీలో పడినవాడా. చూసారా, నిన్నే పిలుస్తున్నాడు ఏసయ్యా, రా. ఏదో చేయలేనుకుని ఏదో చేసి మోసపోయావు, లాసిపోయావు, నష్టపోయావు, అయినా పర్లేదు. చూసారా, జీవితం సర్వనాశనం అయిపోయింది. మరణపు అంచుల్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, ఇక నాకు భవిష్యత్తే లేదు, ఇక నాకు జీవితమే లేదు, ఇక నేను ఏమి సాధించలేను, ఇక నా వల్ల కాదు అని నువ్వు అనుకుని చేతులెత్తేసినట్లయితే ఆ చేతులెత్తేదేదో దేవుని చంద్రకు వచ్చి యేసయ్యా నా జీవితం నాకు అర్థం అవ్వట్లేదు, ఇదిగో యేసయ్యా అని నువ్వు దేవునికి ఇచ్చేసేయి. నన్ను ఎత్తుకో యేసయ్యా అంటే ముదిము వచ్చి వరకు నిన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. ఎంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా ఇప్పుడు ఎంత 61-62 సంవత్సరాలు వాడుకుంటుందేమో. అక్కడతోటి గో రిటైర్మెంట్ తీసుకో. కానీ దేవుడు నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను మోస్తాడు, నిన్ను భరిస్తాడు. నీవు ఎటువంటి సమస్య నుంచి అయినా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో మరి చీమల యొద్దకు వెళ్ళి, చీమలు ఏం నేర్పుతుంది మనకి? ముందు జాగ్రత్త. హల్లెలూయా. ఈ రోజు గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. ఈ రోజు గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. అదే బ్రదర్ రేపటి గురించి చింతించొద్దాను. చింత గురించి చెప్పట్లేదు నేను, సమస్య గురించి చెప్పట్లేదు, పరిష్కారం గురించి చెప్తున్నాను. రేపటి గురించి చింతించొద్దు అంటే రేపు ఎలా గడుస్తుందని చింతించవలసిన అవసరం నీకు ఎందుకు వస్తుందంటే నువ్వు సేవింగ్ చేసుకోలేదు కాబట్టి. రేపు పరిస్థితి ఏంటి అనేటువంటి చింత నీకు వస్తుందంటే ఏంటి? సేవింగ్ చేసుకోలేదు, ప్లానింగ్ లేదు, బడ్జెటింగ్ లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు అది వచ్చిందో, బడ్జెట్ వేసుకున్నామో, సేవింగ్ ఉందో, అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం, గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, యేసే నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసే నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆదికాండం 41వ అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు చరిత్ర అంతకు తెలుసు. ఐగుప్తు దేశానికి రాబోయేటువంటి 7 ఏండ్ల క్షామం, 7 సంవత్సరాల క్షామం, ఆర్థిక సంక్షోభం వస్తూ ఉంది. ఆయన ఏం చేశాడు? 7 ఏండ్ల రాబోయేటువంటి శ్రమ గురించి
సంక్షోభం గురించి, కరువు గురించి ముందే ప్రణాళిక వేశాడు. కరువు వచ్చాక కాదు, సమస్య వచ్చి, ఇదే అందరికీ వచ్చినటువంటి సమస్య. కరువు వచ్చాక, ఇబ్బంది వచ్చాక అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టారు. ముందే ప్లాన్ వేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? యేసు ఏం చేస్తున్నాడు? 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు తింటాకుండదు, 7 సంవత్సరాల వస్తువులు ఏమమ్మరు, 7 సంవత్సరాలు దేశం అంతా కరువు అయిపోతుంది, మనం ఏం చేయాలి అని యేసు ఏం చేశాడు? ముందే పండిన పంట అంతా జాగ్రత్త పెట్టుకున్నాడు, ముందే దాచుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 47వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే ఏం చేయడైనా 7 ఏండ్లలో సమృద్ధి వచ్చింది. ప్రియులు గమనించారు, దేవుడు ముందు సమృద్ధి ఇస్తాడు. అన్న అప్పుడు చాలా మంచి జీవితం, అది బ్రదర్ చాలా మంచి జీవితమే, అంతా బాగుండేది, మేము ఏం చేసినా ఫలించేది అంటే అర్థం ఏంటంటే నీకు సమృద్ధి ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సమృద్ధిలో సేవింగ్ చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయటం నేర్చుకోవాలి. అనారోగ్యం వచ్చాక, షుగర్ వచ్చాక వాకింగ్ స్టార్ట్ చేయటం, సమస్య వచ్చాక కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఫిట్గా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. నీ హెల్త్ని ఇప్పుడే కాపాడుకోవాలి. అనారోగ్యం వచ్చాక, బాగా లావు అయిపోయాక, అప్పుడు నడవలేక మోకాలు నొప్పులు వచ్చేసేసి, బాధ వచ్చేసేసి, అయ్యో నడవాలని కానీ మోకాలు చెప్పులు సపోర్ట్ చేయట్లేదే బాధ. సరే, అదే నువ్వు యంగ్గా ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు అప్పుడే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తే, నువ్వు సమస్య కోసం, సమస్య వచ్చాక ఎక్సర్సైజ్ చేయట్లేదు, సమస్య రాకముందే నువ్వు ఫిట్గా ఎక్సర్సైజ్గా చేసావంటే ఏమవుతుంది? అస్సలు మనకు అలా ఉండదు. సమస్య వచ్చాక, ఇబ్బంది వచ్చాక అప్పుడు డాక్టర్ చెప్తాడు, అమ్మ ఇది తినకూడదు. నువ్వు స్వీట్ ముందే కంట్రోల్గా ఉంటే షుగర్ వచ్చాక అప్పుడు షుగర్ మొత్తం తింటాకుండదు కదా. అలా కాకుండా ముందు లిమిట్గా ఇంతే తినాలి, ఎప్పుడో ఒక ఐస్ క్రీమ్ తినాలో, లేకపోతే ఇట్లాగ నువ్వు లిమిట్గా పెట్టుకోకుండా ఎందుకంటే తినకపోతేనని చెప్పేసి నువ్వు లిమిట్లెస్గా నువ్వు ముందుకెళ్ళిపోయావు అనుకో, ఏమవుతుంది? మొత్తానికి షుగర్ వచ్చాక అంటాడు డాక్టర్, అసలు నువ్వు బనానా కూడా తినొద్దు, స్వీట్ కూడా ముట్టుకోవద్దు అంటాడు. అంతే అయిపోయింది. కాబట్టి ముందు ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, యేసు మనకు అద్భుతమైన చరిత్ర, ఇదంతాను నిజం జరిగినటువంటిది. కరువు రాలేదు, కరువు వస్తుంది, కానీ ముందు సమృద్ధి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నోవహు కాలంలో కూడా దేవుడు ఏం చేశాడు? 120 సంవత్సరాలు హెచ్చరికను చేశాడు, 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. అప్పుడు మూయబడింది బోర్డు. ఇప్పుడు కూడా దేవుడు విస్తారంగా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. మా నాన్నల టైంలో మాకు చాలా సమృద్ధి ఉండేదంట. మా తాతల టైంలో అనేక మందికి రోజు మరి చాలామంది వచ్చి భోజనాలు చేసి వెళ్ళేవారు అంట, చాలా సమృద్ధి. కానీ మా నాన్న వాళ్ళ టైం వచ్చేసరికి ఏమైందంటే, మంచి సమృద్ధి నెమ్మదిగా తగ్గిపోయి పేదరికానికి వెళ్ళిపోయింది, తినడానికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దేవుని మహాకృపను బట్టి ఎందుకు సిచ్యువేషన్ ఇలాగయింది అని చెప్పి దేవునికి దగ్గర అవటం, నా రాబడంతట్లో 10% దేవునికి ఇవ్వటం, నా సమయం అంతట్లో కూడా దేవుని సందులో గడపడం, ఇలా చేసినప్పుడు ఏమైందంటే దేవుడు మళ్ళీ పరిస్థితులను తారుమారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అప్పులోంచి, ఆర్థికపరమైన బంధకాల నుంచి విడిపించి గొప్ప చేసి దినదినం అభివృద్ధి చేస్తూ వచ్చాడు, అభివృద్ధి చెందిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఏదో ఒకసారి నేను చాలా దూర ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ లేక గోదావరిలో వెళ్ళి నీళ్ళు తాగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎలా ఉంటాయి చూడండి, అందులోనే పశువులు వెళ్తాయి, అందులోనే అన్నీ ఉంటుంది. అటువంటి నీళ్లు ఏదో అక్కడ ఉంటే దాంతో తాగవలసి వచ్చింది పరిస్థితి. చాలా సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఉండవచ్చు. అయితే 20 కాదు, 20-30 సంవత్సరాల పైనే అవుతుంది అది జరిగి. కానీ ఈరోజు నా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఇంట్లోనే ఆ వాటర్ ప్యూరిఫై పెట్టుకోవడానికి కృప చూపించాడు. అంటే బిస్లరీ వాటర్ మించినటువంటి వాటర్, మినరల్స్ అన్ని యాడ్ అవి ప్యూరిఫై స్వచ్ఛంగా అద్భుతంగా చక్కటి వాటర్ ఇంట్లోకి ఇచ్చేసాడు దేవుడు. ప్రియులు గమనించాలి, దేవుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా బలిష్టమని చేతుకుని దేన మనసులో అయిండడి. ఇదే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది అందరికీ. దేన మనసుకులో అయిండని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంటే చాలామంది ఏం చేస్తారు, ఎందుకు నాకు జరగట్లేదు, ఎందుకు నాకు అవ్వట్లేదు, ఎందుకు నాకు కార్యం చేయట్లేదు దేవుడు. దేవుడు నేను ప్రశ్నిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? భూమికి పునాది వేయలేనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి
అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా. అలాగా నేను నీకు 24 గంటలు ఇచ్చాను, నువ్వు ఎందుకు నాతో గడపట్లేదు? 24 మినిట్స్ అన్నా నాతో గడుపుతున్నావా? నీకు అంత ఆరోగ్యం ఇచ్చానే, మరి నాకేమిచ్చావు నువ్వు? నీకు అంత ఆక్సిజన్ ఇచ్చానే, నీకంత జీతం ఇచ్చానే, నీకంత జీవితం ఇచ్చానే, ఏమిచ్చావు దేవునికి? దేవుని దగ్గర ఏం గడుపుతున్నావు? కృతజ్ఞత ఏం చూపిస్తున్నావు? 0 కదా. కానీ నీ జీవితంలో ఏదన్నా జరగవలసింది జరగకపోతే ఎన్ని ప్రశ్నలు వేస్తావు దేవుడిని? ఎందుకు దేవ ఎలా చేసావు? ఎందుకు దేవ నాకు అది చేయలేదు? ఎందుకు అలా? ఎందుకు 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 ఎన్ని ప్రశ్నలు కదా. చాలా ప్రశ్నలు వేస్తారు చాలామంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. మనుషుడా, దేవుని ప్రశ్నించడానికి నువ్వు ఏపాటివాడు? కాబట్టి ఇక్కడ సమృద్ధిగా ఉన్నటువంటి, సుభిక్షంగా ఉన్నటువంటి 7 ఏండ్లలోనే ధాన్యాన్ని సమృద్ధిగా నిల్వ చేసి దేశాన్ని ఆర్థిక పతనం నుంచి యోసేపు కాపాడాడు. ఆ దేశాన్ని కాపాడటమే కాదు, ఇతర దేశాలకు కూడా ఏం చేశాడు? అమ్మడి ధాన్యాన్ని ఇతర దేశాలు కూడా జీవించడానికి సహాయపడ్డాడు. ఇది చాలా అద్భుతం. అసలు నీ బ్రతుకు నువ్వు బతకడమే కష్టమైతే ఇతరులకి ఏం సాయం చేస్తావు? పేతురు గారు రాత్రంతా కష్టపడ్డాడు, తింటాకే ఆహారం లేదు, ఇంకా ఏం చేస్తాడు? కుటుంబానికే పెట్టలేకపోతున్నాడు. కానీ యేసయ్య ద్వారా, యేసయ్యతో కలిసి, యేసయ్యని వెంట పెట్టుకుని, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, నీ బోటులో యేసయ్య ఉంటే నీ బోటు నింపబడత మాత్రమే కాదు, నీ బోటు నిండి పొంగి పొర్లి ఇతర బోటులు కూడా నింపబడేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. మనకే తింటాగలేనప్పుడు పక్కోడికి ఏం పెడతాం చెప్పండి? నువ్వు 10 ఆహార పొట్లాలు పంచిపెట్టాలంటే ముందు నీకు తింటాగలేను, నువ్వేం పంచిపెట్టగలుగుతావు? ఎవరన్నా ఆహార పొట్ల మిత్త తింటారని మనం చూస్తున్నప్పుడు మనం ఏం పంచిపెట్టగలుగుతాం? పేతురు గారి పరిస్థితి ముందునట్టే ఇది. తర్వాత రోజు గల పరిస్థితి మారిపోయింది. కారణం, ముందు బోటులో యేసయ్య లేడు. ముందు బోటులో పేతురు ఒక్కడే తన కష్టాన్ని నమ్ముకున్నాడు, తన శ్రమను నమ్ముకున్నాడు, తన జ్ఞానాన్ని నమ్ముకున్నాడు, తన ఆలోచన నమ్ముకున్నాడు. అన్ని ఫెయిల్. కానీ రెండోసారి ఏం చేస్తాం? ప్రభు నీ మాట చెప్పినే, నాదేమీ లేదు, నీవు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాను. లోతులోకి పోనయ్యన్నావు, లోతులోకి పోనిచ్చాను. వల వేయమన్నావు, వేస్తున్నాను. నువ్వేది చెప్తుంది, నువ్వెలా చెప్తుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. యెహోవా నా కాపరి అంటే అప్పుడు పేతురు ఏం చేశాడంటే యేసయ్యని కాపరిగా పెట్టుకున్నాడు, యేసయ్యని నావికుడిగా పెట్టుకున్నాడు, యేసయ్యని గైడ్గా పెట్టుకున్నాడు, యేసయ్యని ముందు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏం జరిగింది చూశారు కదా? ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాన్ని చూశాడు. నిన్ను నువ్వు ముందుగా పెట్టుకుంటే నష్టం. కాబట్టి యేసయ్యని కాపరిగా పెట్టుకున్నాడు, యేసయ్యని ముందు పెట్టుకున్నాడు. యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, జీసస్ ఇన్ ద ఫ్యామిలీ హ్యాపీ హోమ్. యేసయ్య ఉన్న ఇల్లు, యేసయ్య ఉన్న వ్యాపారం, యేసయ్య ఉన్న బోటు, యేసయ్య ఉన్న జీవితం సమృద్ధి, సర్వ సమృద్ధి. ఆమేన్. ఒకరికి ఇచ్చే స్థితి, ఒకరికి పెట్టే స్థితి. అన్న ఇది బాగానే ఉంటుందిలేండి మీరు మెసేజ్లు చెప్తాగే, కానీ మా పరిస్థితి చాలా గందరగోళంలో ఉన్నది, మేము చాలా అంధకారంలో ఉన్నాము, మేము చాలా అప్పుల్లో ఉన్నాము, ఫైనాన్షియల్గా చాలా చితికిపోయి ఉన్నాము అని మీరు చాలామంది చెప్తారు. ఖచ్చితంగా కదా. ఎంత చెప్పినా కూడా మీరు అలా మాట్లాడుతున్నారంటే మీరు ఎలా బయటపడతారు? యేసు లేని ప్రయాణం చేశారేమో ఇంతవరకును. నీ బోటులో యేసయ్య లేడేమో, నీ జీవితంలో యేసయ్య లేడేమో, నీ నిర్ణయంలో యేసయ్య లేడేమో. అంతే కదా. పేతురు ఒక్కడు వల వేసుకుని బోటు వేసుకుని వెళ్ళిపోయాడు. నా ఇతరంతా కష్టపడ్డాడు, లోతులోకి వెళ్ళిపోయాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టార్జితం వల్ల అది ఏమాత్రం ఎక్కువ కాదంట. దేవుడిచ్చిన ఆశీర్వాదం నువ్వెంత కష్టపడినా కానీ దాన్ని ఢీ కొట్టలేదు, దాన్ని క్రాస్ చేయలేదు. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, నా జీవితంలో నేను ఒక నెలంతా కష్టపడి నెలలో 1,00,000 రూపాయలు సంపాదించింది లేదు. కానీ ఒకసారి ఏం జరిగిందంటే దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు ఎవరో తెలియని వారు సడన్గా 1,00,000 రూపాయలు వేశారు. వెంటనే సంతోషం వచ్చి ఏం చేసింది తెలుసా, నేను మంచి బట్టలు అవి కొనుక్కోలేదు, దేవునికి
సౌండ్ కావాలి కాబట్టి పరిచర్య జరగటానికి ఆ పరిచర్యకి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కున్నాను నేను. హల్లెలూయా. ఎప్పటికీ ఉన్నాయవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. ప్రతిదీ బీటా మైక్ అంటే చాలా పవర్ఫుల్. మీరు తమిళనాడు సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కనిపిస్తుంది ఈ మైక్ మీకు అక్కడ. బీటా మైక్ అంటారు. ఇది వెరీ పవర్ఫుల్. సో ఏది వాడినా కూడా చాలా క్వాలిటీగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, గొప్పగా ఉండాలి. హల్లెలూయా. నేను ఇంకా ఆశపడుతున్నాను కెమెరాస్ ఇవన్నీ అప్డేట్ చేయాలి, ఇంకా హై క్వాలిటీ చేయాలి అని చెప్పి ఇంకా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి నాకు. ఎంత చేసినా కానీ ఇంకా చేయాలి, ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా గొప్పగా చేయాలి. హల్లెలూయా. ఫైనాన్షియల్ స్టేటస్ బాగోకపోతే మనం చేయగలుగుతామా? మరి ఎలా వస్తుంది? మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు. ఇదే పెద్ద పొరపాటు. పేతురు గారు ఏం చేశాడంటే ఏదో సంపాదించాలని చెప్పి ప్రయాసతో పరుగులు తీశాడు, లోతులోకి వెళ్ళాడు, కష్టపడ్డాడు, కానీ ఫలితం శూన్యం. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒడ్డున కూర్చున్నటువంటి పేతురికి, పేతురు మొదట దేవుని రాజ్యం నీతిని వెతుకు అంటే అన్ని పక్కన పడేశాడు, కూర్చున్నాడు. ఆ బోటుని కూడా దేవుడికి ఇచ్చాడు. పేతురు కూర్చో, నష్టపోయావా, లాస్ పోయావా, అప్పులో ఇరికిపోయావా, తినటానికి లేదా, జీవితం గందరగోళంగా ఉందా, ఇంటికి వెళ్ళకపోతున్నావా, మోకం చూపించుకోలేకపోతున్నావా, తాళెత్తుకుని బ్రతకలేకపోతున్నావా, ఏం పడలేదా, ఒక చేప కూడా పడలేదా, ఒక్క రూపాయి కూడా చేతిలో లేదా, అబ్బా అన్న నాతోటే మాట్లాడుతున్నట్టు ఉంది అన్నారా? మీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. అలనాడు పేతురు పరిస్థితి, ఈరోజు మీ పరిస్థితి ఒకటే. అయితే పేతురు ఏం చేశాడు? తన దోనే, తనకు ఉపయోగపడలేదు, దేవునికి ఇచ్చేశాడు. తన దోనే తనకు లాభం తెచ్చిపెట్టలేదు, దేవునికి ఇచ్చేశాడు. దేవా తీసుకో అంటే అప్పుడు దేవుడు తీసుకుని వాడుకుంటూ మొదలుపెట్టాడు. దాని మీద కూర్చుని సువార్తను ప్రకటించాడు. పేతురు మొదట రాజ్యాన్ని నీతిని వెతకవయ్యా, పేతురు మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకు, నా వాక్యాన్ని విను అంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అన్న మేము అసలు స్ట్రగుల్స్లో ఉండి వర్తమానాలు ఏమి వింటామన్నా, మైండ్ పనిచేయట్లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఏం వింటాం వాక్యాలు అని మీలో చాలామంది అంటారు. అదే సాక్ష్యం అయితే వింటారో, వాక్యం వినరో. సాక్ష్యం అయితే 2-3 నిమిషాలు అయిపోద్దన్న, వాక్యం ఏంటి గంట చెప్తారు మీరు అసలు 2 గంటల మెసేజ్ చెప్తారు, ఎక్కడ వింటాం? జీవితాంతం సమస్యలు అనుభవిస్తారా? పేతురుని కూర్చోబెట్టాడు యేసయ్య. కూర్చో పేతురు, కూర్చో బోట్నకి. కూర్చున్నాడు పేతురు. యేసయ్య బోధిస్తూ ఉన్నాడు, వాక్యం వింటూ ఉన్నాడు. వినటం వలన విశ్వాసం కలుగుతూ ఉంది. మరలా ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. దేవుని మాట మీద నమ్మకం పెరిగింది, దేవుని మీద నమ్మకం పెరిగింది. దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అనేటువంటి ఆసక్తి పెరిగిన తర్వాత ఆ ప్రసంగం ముగించాడు. ఆమెను చెప్పిన తర్వాత, పేతురు రా నీ బోటు లోతులకు పోని. ప్రభా రాత్రంతా కష్టపడ్డాను కానీ ఏమి లేదు ప్రభా, కానీ నువ్వు ఇంతవరకు బోధించావే, నీ మాటల్లో జీవం ఉందని నాకు అర్థమైంది, నీ మాట చెప్పని నేను నడిపిస్తాను లోతులోకి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అమ్మ అర్థమవుతుందా నా సహోదరి స్నేహితులారా? వింటున్నారా? ఏదో ఒక సెర్మన్, ఒక మెసేజ్ వింటున్నట్టుగా కాదు. ఇది నీ జీవితానికి సొల్యూషన్. ఇది నీ అప్పుల సమస్య, నీ అంధకార లోయలోంచి బయటపడటానికి ఒక సొల్యూషన్. చుక్కాని లేని లావనాగా సముద్రంలో తిరుగుతున్నట్లయితే ఈరోజు దేవుడు నీకు ఒక హోప్, ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక సొల్యూషన్ దేవుడు నీకు ఇస్తున్నాడు. నమ్మితే జాగ్రత్తగా గమనించాలి. ఏమవుతుందో తెలుసా? పేతురు వింటున్నావా వాక్యం? విను విను విను. ముందు అంత శ్రమ పడ్డా, అంత నిద్రలేని రాత్రి గడిపినా, అంత నష్టంలో ఉన్న వాక్యాన్ని బోధించాడు యేసయ్య. ఆమేన్. నీ ప్రతి సమస్యకు సొల్యూషన్ వాక్యంలో ఉంది. వాక్యం దగ్గర గడపడం నేర్చుకో. లేదండి నాకు చిన్న ప్రార్థన చేయండి. పేతురికి ప్రార్థన చేయలేదు యేసయ్య. పేతురికి ప్రార్థన చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, పేతురు బోట్లో చేపలు పడినగా కానీ ప్రార్థన చేయలేదు, వాక్యాన్ని బోధించాడు. పేతురు వాక్యం విను, వాక్యంలో కట్టుకొని జీవితాన్ని వాక్యంలో బలపడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలామంది ఫోన్, బ్రదర్ మేము ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నా, ప్రేయర్ చేయండి. ఏసే ప్రేయర్ చేశాడు అక్కడ? ఏసే టోల్ గట్టి కట్టవలసి వచ్చినటువంటి ప్రేయర్ చేశాడా? జ్ఞానం ఉపయోగించాలి. జ్ఞానం అంటే వాక్యంలోకి నువ్వు వెళ్ళాలి, లోతులోకి వాక్యం నేర్చుకోవాలి. వాక్యం ద్వారా నీ సమస్యను సొల్యూషన్ కనుక్కున్నట్లయితే నీ సమస్య నుంచి బయటపడతా మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప అద్భుతమైన కార్యం ఈరోజు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.
పేతురు, నీ సమస్యకు సొల్యూషన్ సముద్రంలో కాదు, నీ సమస్యకు సొల్యూషన్ ఒడ్డున చెప్తున్న వాక్యంలోనే ఉన్నది. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన విడుదల. నీ నమ్మిక చెప్పిన నీకు జరుగుతుంది. నమ్మాలంటే వినాలి కదా, వినాలి. ఏం వింటే దాన్ని నమ్ముతావు. ఇంక నువ్వు బయటపడవు, ఇంక నువ్వు బాగుపడవు. అదే అంటారు ప్రజలంతాను. అదే వింటావు, అదే నమ్ముతావు, అదే జరుగుతుంది. మరేం చేయాలి? నో, అవన్నీ పక్కన పడేసేసేయి. నీకు గర్భం రాదు, నీ భర్తలో లోపం ఉంది, నీలో లోపం ఉంది, నీ యూట్రస్లో లోపం ఉంది, గర్భసంచిలో లోపం ఉంది, ఆ ట్యూబ్లో లోపం ఉంది, కౌంట్లో లోపం ఉంది, ఎన్నో చెప్తారు వాళ్ళు. వినకో. మరేం చేయాలి? యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నిర్గమకాండం 23:25లో మీ దేశంలో గొడ్రాలుతనం ఉండదు, మిస్క్యారింగ్ ఉండదు అని చెప్పాడు. ఎస్, ఇంత నేమ్ దేశంలో ఉండదు అంటున్నాడు. మరి అలాంటిది నీళ్ళు ఎందుకు ఉంటుంది? నో. గొడ్రాలు 7 పిల్లలకి అంటదంట. మాటను పట్టుకో, వాక్యాన్ని పట్టుకో, వాక్యాన్ని పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాక్యాన్ని హెచ్చించాడంట దేవుడు. నీ నామం కంటే నీ వాక్యాన్ని హెచ్చించావు. వాక్యం పట్టుకో. కాబట్టి అంత కష్టపడ్డాడు, అంత నలిగిపోయాడు, అంత చిరాకు పడిపోయాడు, అంత విరక్తి కలిగిపోయింది, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడు, హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తికి వాక్యం బోధిస్తున్నాడండి యేసయ్య. ఎందుకంటే నీ ప్రతి సమస్యకు సొల్యూషన్ వాక్యంలో ఉంది. నీ ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి సొల్యూషన్ వాక్యంలో ఉంది. వాక్యం వినాలి. వాక్యం వింట నేర్చుకోండి. వాక్యంతో ఎక్కువ సమయం గడపడం నేర్చుకోండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్, వాట్ ఎ వండర్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజున అద్భుతాలను స్వతంత్రించుకోగలుగుతావు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు తెలుసా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పేతురికి బోధించి విశ్వాసంలో బలపరిచి, వాక్యం ద్వారా బలాన్ని, వాక్యం ఏం చేసింది? బ్రతికించింది, బలపరిచింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాక్యం మెడిసిన్ లాంటిది, వాక్యం టానిక్ లాంటిది, వాక్యం బ్లడ్ లాంటిది, ఏదైనా సరే వాక్యం ఒక సెలైన్ బాటిల్ లాంటిది. ఎనర్జీ వచ్చింది పేతురికి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా, ఇప్పుడు నేను కాదు, నా ఆలోచన కాదు, అన్నీ పక్కన పెట్టేస్తాను, నువ్వేదంటే అదే, నీ మాట చెప్పినే. థ్యాంక్ యూ జీసస్. అదే నేను చెప్తున్నాను ఇక్కడ. మీరు గమనించి 23వ కీర్తనలో సత్యం మీరు గ్రహిస్తే ఇదే జరుగుతుంది. 23వ కీర్తన అండి, యెహోవా నా కాపరి. ఆమేన్. వింటున్నారా? యెహోవా నా కాపరి. ఓకే, అయితే నాకు లేమి కలగదు. ఎందుకు లేమి కలగదంటే ఆయన నడిపిస్తాడు పచ్చిక గల చోట్లకు, శాంతికరముల జలం ఎద్దులకు నడిపిస్తాడు. ఆయన నడిపించినట్టు నేను నడుస్తాను. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. కాబట్టి ఆ రోజున కృపాక్షేమలు నా వెంట వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి పేతురు ఏం చేశాడంటే, నా నావికుడు, నా విమోచకుడు నీవే. అంతవరకు ఏంటి? ఆయన బోటును ఆయన నడుపుకున్నాడు, ఆయన నావకు ఆయన నావికుడు. పేతురు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? నువ్వే నా నావికుడువు, నా జీవిత నావకు నువ్వే నావికుడువు అని చెప్పి యేసయ్యను కాపరిగా, యేసయ్యను ప్రధాన కాపరిగా, యేసయ్యను ముందు పెట్టాడు. యేసయ్యను నీ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే ఇది వాక్యం వినాలి. చూస్తారా? లేదు బ్రదర్, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. బాబా బాబా బాబా, ఎన్ని ఫోన్లు చేసి ఉంటారో, ఎంతమంది పాస్టర్లు చేశారో. ఆ పాస్టర్ ఏమంటాడంటే, మీ పాస్టర్ గారు, అమ్మా నువ్వు ఇత్తు దేవునికి ఇయ్యి అంటే నువ్వేం చేస్తావు? ఎలాగైనా సరే ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తే మన సమస్య పోద్దని అప్పు జప్పు చేసి అక్కడ డబ్బులు ఇస్తావు. అంటే ఏమైంది? అప్పు చేసి ఇస్తావా? అయిపోయింది. అప్పు పెరిగిందా తరిగిందా? కానీ ఇక్కడ పేతురుతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వంత నష్టపోయావా పేతురు? ఏముంది నీ దగ్గర? బోటు, ఖాళీ బోటు అనుకుంటున్నావు. అది ఇలాగే నాకు దాన్ని నేను వాడతాను, దేవుని పని కొరకు వాడతాను, దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడతాను.
ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పేతురు ఎక్కడో అప్పు చేసుకొచ్చి ఇవ్వలేదండి. ఎవరికి? దేవుడికి. పేతురు దగ్గర నువ్వు గమనించాలి, సర్వం కోల్పోయినా కానీ నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది. ఉన్న దాంట్లోనే ఉన్నదే దేవునికి ఒకటి నేర్చుకోండి. ₹1 రూపాయ పావలా అది కాదు, మనసు పూర్తిగా నీ దగ్గర ఏది ఉంటుంది. అంతేగాని అప్పు చేసి, దేవుడు అప్పు చేద్దన్నాడో దేవుడికి అప్పు చేసి ఇమ్మంటాడా? ఈరోజు చాలామంది నాతో మాట్లాడినప్పుడు వింటా ఉంటానమాట, అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కానీ అప్పు చేసుకుని వెళ్ళాను, కానీ ఇంకా నష్టపోయింది తప్ప. సత్యం వాక్యం తెలియలేనప్పుడు ఏం చేస్తామంటే మనం మైండ్ వాడేస్తాం. వాక్యం తెలిస్తే వాక్యాన్ని వాడతాం, వాక్యం ద్వారా ప్రయాణం చేస్తాం. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. సత్యం దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఒక సూత్రం కూడా బైబిల్ ఉంది, 7 సంవత్సరాల చివర అయ్యేసరికి ₹1 అప్పు లేకుండా అయిపోవలసిందే. అందరూ ఆర్థికపరమైన విషయాల్లో సమానం అయిపోవలసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఇక్కడ ఉన్న ప్రతి వారిలో మరి ఇదే మీ ఈ 7వ సంవత్సరం చివరి రోజు. ఈ రోజుతోటి ఖచ్చితంగా మరి మీరు నమ్మిన ఎడల దేవుని శక్తిని మీరు చూడగలుగుతారు. ఆమేన్. దేవుని మహిమను మీ జీవితంలో అనుభవించగలుగుతారు. ప్రతి రూపాయే అప్పు లేకుండా, ఒక్క సింగిల్ రూపాయి అప్పు లేకుండా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రణాళికను వేశారు. మీరు దేవుణ్ణి ముందు పెట్టుకోండి, వాక్యానికి లోబడండి, వాక్యం ప్రకారం జీవించండి, వాక్యాన్ని అనుసరించండి, అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు. ఆమేన్. నమ్ముతున్నారా? నమ్మిన వారు పొందుకుందరుగాక. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగును మమ్మల్ని నడిపించి బలపరచావు. ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో, ఇక నుంచి పేతురు జీవితంలో ఎలాగైతే ఒక్క చేప లేని స్థితిలో నుంచి అనేక మంది బోటులను నింపే స్థితిలోకి వెళ్ళాడు. ఇదిగో నా ప్రభా, నువ్వేదైనా మరి సమృద్ధి ఇచ్చే దేవుడు. ఐగుప్తు దేశంలో యోసేపును వాడుకొని రాబోయేటువంటి ఉగ్రతకు, రాబోయేటువంటి కరువుకు, సంక్షోభానికి ముందే సమృద్ధినిచ్చి నడిపించావు. ఈరోజు నీ ప్రియబిడ్డలు నా ప్రభా, మరి ఏ విషయంలో ఇరుక్కుపోయారు? పేతురులాగా సర్వం కోల్పోయి సమస్యలు ఇరుక్కుపోయినారేమో. మరి నువ్వు పేతురికి బోధించి నడిపించి లోతులోకి అద్భుతాలు చేసి అనేక మందికి దీవెనకరంగా చేసావు. ఈరోజు ఇది అద్భుతం నీ బిడ్డల జీవితంలో చేసి నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని పరమ తండ్రి. ఆమేన్.